సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల కేంద్రంలోని 395వ ఛత్రపతి శివాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం రోజున శివాజీ యూత్ అసోసియేషన్ వారు స్థానిక ప్రజలు శివాజీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. శివాజీ క్రీస్తు శకం 1630వ సంవత్సరము ఫిబ్రవరి 19వ తేదీన వైశాఖ మాసం శుక్లపక్షం తదియ నాడు పూణే జిల్లాలో జున్నూర్ పట్టణం శివనేరి కోటలో జీజియాబాయి షహాజీ దంపతులకు జన్మించారు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకొని భోస్లీ సమాజానికి చెందినవారు. శివాజీ తల్లి అతనికి మొదటి గురువు. పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలుగునట్లు విద్యా బుద్ధులు నేర్పింది. చిన్నప్పటి నుండి భారత రామాయణం, బలిచక్రవర్తి కథలు చెప్పి వీర లక్షణాలు మెలిగింపచేసింది. పరమ సహనం, స్త్రీల పట్ల గౌరవం శివాజీ తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు. తన ప్రజలకు వ్యవసాయము చేయడం నేర్పించాడు. సకల విద్య నేర్చుకున్న శివాజీ మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యవహారాలు మొదలుపెట్టాడు. ఛత్రపతి శివాజీ 17 ఏళ్ల వయసులోని మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నకోటను సొంతం చేసుకున్నాడు. మరో 3 ఏళ్లలో కొండన్ రాజ్గాడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతమంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.